వెంకటగిరి ఈ పేరు వినగానే అందరికీ చీరలే గుర్తొస్తాయి. కానీ కర్నూలు జిల్లా వాసులకు మాత్రం వెంకటగిరి అనగానే గిడ్డయ్యలు గిడ్డమ్మలే గుర్తొస్తారు. అంటే పొట్టివారు కాదండి, వారి పేరే అది. ఒక్కరు కాదు, వందల మంది అదే పేరు. అదేంటా అనుకుంటున్నారా? అయితే పదండి మరి అక్కడికే వెళ్ళి తెలుసుకుందాం. కర్నూలు జిల్లా వెంకటగిరి. ఆ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. గిడ్డయ్య అంటే చాలు వందల మంది ఓ అంటారు. కొత్తగా వచ్చిన వారికి ఆ ఊళ్ళో వ్యక్తులను గుర్తించటం చాలా కష్టమంటే అతిశయోక్తి కాదు. కర్రె గిడ్డయ్య, చిన్న గిడ్డయ్య, పెద్ద గిడ్డయ్య, నడిపి గిడ్డయ్య, రామగిడ్డయ్య, రామగిడ్డమ్మ, గిడ్డమ్మ, బొడ్డు గిడ్డయ్య, పెద్ద గిడ్డమ్మ, పింజరి గిడ్డయ్య, ఇలా ఖచ్చితంగా ఇంటి పేరు తెలుసుకొని పిలవాలి. అలా కాకుండా గిడ్డయ్య అని పిలిస్తే ఇంటికొకరు వచ్చి వాలిపోతారు. అదే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రత్యేకత. అంతేకాదు, రచ్చబండ పేరు సైతం గిడ్డయ్య కట్టే అంటే అతిశయోక్తి కాదు. మా ఇంట్లో మా అన్న అంటే మా పెద్దనాయన కొడుకు పేరు గిడ్డారెడ్డి, మా అన్న కొడుకు పేరు గిడ్డారెడ్డి. మా ఇంటి దేవుడిన గిడ్డ ఆంజనేయ స్వామి కాబట్టి మేము ఈయనని ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరంలో 3-4 తూర్లు వచ్చి నేను దర్శించుకుంటాము. ఈయనని మేము కొలిచినప్పటి నుంచి మాకు ఎలాంటి బాధలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేవు. నా పేరు గిడ్డ. మేము ఈ దేవుణ్ణి ఎక్కువ నమ్ముకునేది. ఈయన చాలా చుట్టుముట్టు గ్రామాలలో ఈయననే కొలిచేది ఎక్కువ. ఈయన పేరే. కానీ ఈయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఎప్పుడు సరిపోరు. మా ఊర్లో చాలా సగం మంది ఉంటారు సార్. గిడ్డలే, అదే గిడ్డమ్మ, గిడ్డయ్య, గిడ్డ ఆంజనేయులు అట్లా పెట్టుకో. ఇంట్లో ఉన్న తొలిచూరు పిల్లలకల్లా అదే పేర్లు ఈ ఊర్లో. దేవుని పేరు అట్లా అని పెట్టినారు, ఖచ్చితంగా పెట్టాలని పెట్టినారు. అట్లా ప్రతి ఇంటికి అదే పేరే. మిగతా వేరే పేర్లు వెనక సారి పుట్టిన వాళ్ళకి వేరే పేర్లు పెట్టినారు. అట్లా 4 పెట్టుకుంటారంట పిల్లలు. ఆ పేరు పెట్టుకుంటే తొలిచూరు పిల్లలకల్లా అదే పేర్లే ఈ ఊర్లో పెడుతున్నారు. ఈ గ్రామ ప్రజల ఇలవేల్పు గిడ్డ ఆంజనేయ స్వామి. కష్టాలు తొలగించి కోరిన కోరికలు తీర్చే స్వామిగా విరాజిల్లుతున్నారు. 400 ఏళ్ల క్రితం గ్రామంలో 4 ఇళ్లు మాత్రమే ఉండేవి. ఒకప్పుడు ఆ గ్రామానికి చెందినవారు హంద్రీ నది దాటుతుండగా స్వామి విగ్రహం ప్రత్యక్షమై తమ గ్రామంలో కొలువు తీర్చాలని కోరారట. అంతే, గ్రామంలో స్వామివారి ఆలయం రూపుదిద్దుకుందని స్థానికులు చెబుతున్నారు. 4 శతాబ్దాల నుంచి తమ దేవుడి పేరునే తమ పేరుగా గ్రామస్తులు పెట్టుకోవటం ఆనవాయితీగా మారిపోయింది. స్వామివారిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా పై స్థాయికి వెళ్ళి చాలా బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈయన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి సందర్శించి నమస్కారం చేసుకుంటే ఈ ప్రక్కల వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఏదో పని కూడా ఇంకా వాళ్ళ తరం అందరినీ కూడా ఆయన ఆకర్షిస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. గ్రామంలో 2750 మంది జనాభా ఉన్నారు. పుట్టిన బిడ్డకు స్వామి పేరు పెట్టకపోతే పిల్లలు ఏడుపాపరని గ్రామస్తులు చెబుతారు. పుట్టిన బిడ్డకు గిడ్డయ్య లేదంటే గిడ్డమ్మ నామకరణం చెయ్యాల్సిందే. మొదటి సంతానానికి పేరు తప్పక ఉండాలని, తర్వాత పుట్టిన వారికి స్వామి పేరే పెట్టి ఆ తర్వాత మార్చుకోవచ్చని చెబుతున్నారు. మా స్వామి కాదని మేము ఎక్కడ వాళ్ళం. గిడ్డయ్య స్వామి, ఇంటింటికి గిడ్డయ్య స్వామి పేరు. ఆడపిల్ల పేరు కానీ మగ పిల్లవాని పేరు కానీ. ఇంట్లో 2 అన్న ఉంటారు, 1 అన్న ఉంటారు. కుటుంబంలో పెట్టకుంటే మేము అసలు ఏదో ఒకటి జరుగుతుంది. మాకు ఆయన తలుచుకొని ఎక్కడన్నా కానీ పోతాం. మా ఆయన పేరు హనుమంతు, నా కొడుకు పేరు రామగిడ్డయ్య. మాకు తొలిచూరు పిల్ల పుట్టితే గ్యారంటీగా పెట్టాలా. ఈ ఊరి ఆడపిల్లలు ఇచ్చినా ఎక్కడన్నా ఇచ్చినా గిడ్డయ్య పెట్టాలా. మా కుటుంబంలో మా జనాయన పేరు గిడ్డయ్యనే, నా పేరు గిడ్డయ్యనే. ఈ కట్ట పేరు కూడా గిడ్డయ్య కట్టనే అంటారు సార్. దేవుని మీద నమ్మకం సార్. అది ఇంట్లో కుటుంబంలో ఒకరి పేరు పెట్టుకోకుండా పిల్లలు ఏడుస్తారని చెప్పేసి ఫస్ట్ గిడ్డయ్య అని పేరు పెట్టిన తర్వాతనే వేరే పేరు మార్చుకుంటారు సార్. దేవుడు అంటే అంత మహిమ మాకిడ. మా బావగారికి ఒక అబ్బాయి చనిపోయినాడండి. స్వామిని కొలవగానే ఒక అబ్బాయి మళ్ళీ పుడితే వాళ్ళు ఏమో కోరికలు కోరుకున్నారంట. అయితే మరి బాబు పుట్టారు. ఆయన పేరు గిడ్డారెడ్డి అని పెట్టుకున్నారు. చాలా బాగుందండి మాకి స్వామిని కొలిచినప్పటి నుంచి. తమ కోరికలు తీర్చి వారిని చల్లగా చూస్తోన్న గిడ్డాంజనేయ స్వామిని ఎప్పటికీ ఇలవేల్పుగా కొలుస్తామని స్థానికులంటున్నారు.